రైట్. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి అలాగే లోక్సభ ఎన్నికలకి సంబంధించి జడ్జిమెంట్ డే కొనసాగుతోంది, లెక్కింపు కొనసాగుతూనే ఉంది. అయితే ఎవరు ఊహించిన విధంగా వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే అగ్రస్థానంలో ఘన విజయం దిశగా కొనసాగుతూ ఉంది. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా మొట్టమొదటి స్టెప్ నుంచి కూడా తన హవా కొనసాగిస్తూనే ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతర సర్వేలు కానీ ఏవైనా కూడా టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తోంది. అలాగే వైసీపీకి ఎలా అయినా ప్రతిపక్ష హోదా వస్తుంది, కనీసం 30 నుంచి 40 సీట్లు వస్తాయంటే చాలా సర్వేలు కానివ్వండి, అలాగే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి వెల్లడిస్తూ రావడం జరిగింది. కానీ ఏ సర్వే కూడా ఊహించని విధంగా, ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఘోరంగా పరాజయం పాలవడం జరిగింది. అయితే ఈ అంశం మీద అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుత ప్రభుత్వం అది ఘోరంగా పరాజయం కావడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాల్లో కూడా సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి దిశగా ఆ పార్టీ ఏ విధంగానూ అడుగులు వేయలేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. అభివృద్ధి కాదు, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలుపు బాటలోకి తీసుకువెళ్తాయని చెప్పి ఆ పార్టీ వర్గాలు ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. కానీ అది తప్పు అని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంత అవసరమో దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఎంతో అవసరమని చెప్పి ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంపై కూడా చర్చలు ఇప్పటికే మొదలైపోయాయి. అలాగే క్యాడర్, మంత్రిత్వ శాఖ వీటన్నిటిపైన కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 150 పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక 4గోసారి అంటే ఇప్పుడు గెలుపుతో కలిపి సీఎంగా చంద్రబాబు నాయుడు 4గోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ గెలుపు ఏదైతే ఉందో అది 1994లో జరిగిన విజయం ఏదైతే ఉందో దానికంటే కూడా ఎక్కువ శాతం ఓట్లతో, ఎక్కువ శాతం మెజారిటీతో టీడీపీ ఘన విజయం సాధించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా నా లక్ష్యం ఓట్లు చీలకుండా ఉండడమే, వైఎస్ఆర్సీపీ పైన గెలవడమే నా ప్రధాన లక్ష్యం, ఓట్లు చీలకుండా ఉండడమే అని చెప్పి ఆయన పదే చెప్తూ వస్తున్నారు. ఆయన అనుకున్న ప్రకారమే ఓట్లు చీలకుండా కూటమి ఏదైతే ఏర్పరచుకోవడం జరిగిందో ఆ కూటమి ఖచ్చితంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. కూటమి పరంగా చూసుకున్నా కానీ ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఓట్లు పోలవడం జరిగింది. దీంతో చాలా జిల్లాల్లో కృష్ణా, గుంటూరు అలాగే ప్రకాశం జిల్లా వైజ్గా చూసుకున్నా కానీ, ఇటు గోదావరి జిల్లాలో విజయనగరం జిల్లా వైపు చూసుకున్నా కానీ చాలా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10 నుండి 12 స్థానాల వరకే వైఎస్ఆర్సీపీ పరిమితంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం వరకు దీని అంతటిపైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అంటే ప్రతిపక్ష హోదా కల్పించడానికి కనీసం 18 ఎమ్మెల్యే స్థానాలైనా వైఎస్ఆర్సీపీకి ఉండాలి. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపిస్తలేదు. చూడాలి మరి ముందు ప్రతిపక్ష ప్రకారంగా కూడా మరి వైఎస్ఆర్సీపీ కొనసాగే అవకాశాలు లేవు. మరి కూటమి పరంగా చూసుకుంటే టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు, బీజేపీ వర్గాలు ఎలా ముందడుగేస్తాయో మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.